హలో! నమస్తే. వెల్కమ్ టు ఎంఎంఆర్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను పరోటాస్ చేస్తున్నాను. పరోటాస్ చేయడానికి నేనొక 8 పరోటాస్ చేయడానికి కావాల్సినంత పిండిని తీసుకుంటున్నాను. ఒక గరిటెడు పిండి వేసుకుంటే ఒక పరోటా అవుతుంది. ఒక రోటీకైనా సేమ్. పాతగా ఎప్పటి నుండో చేస్తున్న వాళ్ళకైతే తెలుసు ఇది ఎంత పోయాలి, ఎంత పిండితో ఎంత అవుతాయన్నది. కొత్తగా ఇప్పుడే చేస్తున్న వాళ్ళకైతే తెలీదు. ఎక్కువగా కలిపేయడమో, లేకపోతే తక్కువ కలిపి మళ్ళీ మళ్ళీ కలుపుకోవడమో చేస్తుంటారు. కాబట్టి ఒక్క గరిటెడు పిండి తీసుకుంటే ఒక రోటీ అవుతుంది. అలా 8 గరిటెల పిండి తీసుకొని దీంట్లో నూనె, ఉప్పు కూడా వేసేసి బాగా కలిపి ఒక 10, 20 నిమిషాలు అలా పెట్టేస్తున్నాను పక్కకు. తర్వాత ఈ ఉల్లిపాయలు, మిరపకాయలు, పుదీనా, కొత్తిమీర ఈ 4 మాత్రమే తీసుకున్నాను. ఈరోజు నేను ఇందులో ఎట్లాంటి మసాలాలు కూడా వాడట్లేదు. ఈ 4 ఫ్లేవర్‌తోనే నేను పరోటా చేస్తున్నా. ఈ 4 ఇలా చాపర్‌లో చాప్ చేసిన తర్వాత పన్నీర్‌ని కూడా మెదిపేసి ఇందులో వేసేస్తాను. పిండి కలిపేటప్పుడు కూడా అందులో కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా! అలాగే ఇప్పుడు ఇందులో కూడా కొంచెం సాల్ట్ దీనికి సరిపోయేంత సాల్ట్ దీంట్లో వేసుకుని ఇది 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకుంటున్నానిక్కడ. ఈ పన్నీర్ కూడా 200 గ్రామ్స్ కాబట్టి 8 పరోటాస్‌కి ఒక్కొక్క దానికి 25 గ్రామ్స్ పన్నీర్ వస్తుంది. ఇలా దీన్ని కూడా గ్రేటర్‌తో గ్రేట్ చేసేసి సన్నగా చేసి వేసుకోవచ్చు. కానీ ఇలా మెదిపేసినా కూడా ఈజీగానే కలిసిపోతుంది. ఒక చేతిలో ఫోన్ పట్టుకుని క్లోజప్‌లో ఉండాలని ఒక చేతిలో ఫోన్ పట్టుకునున్నాను. అందుకని ఇలా చేత్తో చేసి కష్టపడుతున్నాను. కానీ చక్కగా రోటీ చేసేసుకోవచ్చు. చిన్న రోటీ చేసేసుకుని కొంచెం పొడి పిండి కూడా వేసుకోవచ్చు. పొడి పిండి వేసుకొని చిన్న రోటీ వేసుకొని దాని మధ్యలో ఇలా స్టఫ్ చేసేసి అన్ని వైపులా మూసి పరోటా చేసేసుకోవడమే. ఈ పరోటా చేసిన తర్వాత పెనం బాగా కాలాలి. పెనం కాలిన తర్వాత పరోటా వేసేసి ఒకవైపు కాలిన తర్వాత నెయ్యి వేసి ఇంకొక వైపు కూడా అలాగే నెయ్యి వేసో లేకపోతే నెయ్యి గానీ, బటర్ గానీ, నూనె గానీ మనకు ఏది ఆ రోజు బాగుంటుంది అవసరం అనిపిస్తే దాన్ని వేసుకొని కాల్చేసేయొచ్చు. చలికాలం వచ్చిందంటే మంచి వెజిటబుల్స్ వస్తుంటాయి. అట్లే రకరకాల గింజలు కూడా వస్తుంటాయి. బఠానీ గింజలు, కంది గింజలు, చిక్కుడు గింజలు, అనప గింజలు అని ఇలా అన్ని రకాల గింజలు బాగా వస్తుంటాయి. ఆ గింజలతో మంచి గ్రేవీ టమాటోస్, ఆనియన్స్ పేస్ట్ వేసేసి మంచి గ్రేవీ చేస్తే కూడా దీనికి మంచి కాంబినేషన్‌గా ఉంటుంది. కాకపోతే నాకు ఈరోజు అంతగా టైం లేదు. అందుకని మామూలు చట్నీలతోనే ఒక మిక్స్ వెజ్ చట్నీను ఇంకొక చట్నీ 2 చట్నీలు వేసేసి ఈ పరోటా సర్వ్ చేసేస్తున్నాను. ఇంత సింపుల్‌గా చేసుకునే పరోటా బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ దేనికైనా తినేసేయొచ్చు కదా! థాంక్ యూ ఫర్ వాచింగ్.